నమస్కారం, విశ్వాస్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ఢిల్లీకి చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రుల్ని కలిసే అవకాశం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. తెలంగాణలోని రహదారుల అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్, జిల్లాలో రోడ్ల అభివృద్ధికి సహకరిస్తామన్న మంత్రి కోమటిరెడ్డి. ఏపీ తెలంగాణకు రెడ్ అలర్ట్, పలు జిల్లాల్లో భారీ వర్షాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ ఢిల్లీ వెళ్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రుల్ని కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి ప్రధానంగా విభజన సమస్యలు పరిష్కరించాలని కోరే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే ఇతర రాజకీయ అంశాలపైన చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇవాళ ఉదయం 11 గంటలకు సచివాలయంలో చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. అనంతరం మధ్యాహ్నం 4 గంటలకు ఆయన ఢిల్లీకి వెళ్తారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. ఈ నెల 3న చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. 2 వారాల వ్యవధిలోనే చంద్రబాబు మరోసారి ఢిల్లీ వెళ్లడం ఆసక్తికరంగా మారింది. మరోవైపు జీపీఎస్ జీవో గెజెట్ నిలిపివేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఈ జీవో జారీ చేయడంపై అధికారులను సీఎం ప్రశ్నించారు. సచివాలయంలో ఆర్థిక శాఖ సమీక్షలో ఈ అంశంపై ఆరా తీసి గత ప్రభుత్వ ప్రతిపాదనపై ఇప్పటి ప్రభుత్వంలో ఉత్తర్వులు ఇవ్వడం ఏంటని అభ్యంతరం వ్యక్తం చేశారు. అతను ప్రభుత్వ పెద్దల దృష్టిలో లేకుండా గెజెట్ ఎలా వచ్చింది అనే వ్యవహారంపై విచారణ చేయాలని ఆదేశించారు. వెంటనే జీవో గెజెట్ను నిలిపివేయాలని, గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ఈ జీపీఎస్పై ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా ఆర్థిక శాఖ రహస్యంగా జీవో, ఆ తర్వాత గెజెట్ విడుదల చేసింది. తెలంగాణలో మరో ఎన్నికల సంబరానికి సమయం దగ్గర పడుతోంది. ఇటీవలే పార్లమెంట్ ఎన్నికలు ముగియగా ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలకు సమయం ఆసక్తమైంది. ఇప్పటికే సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీల పదవీకాలం ముగియగా త్వరలోనే ఎన్నికలు నిర్వహించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలోనే స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుతో పాటు ఇతర అంశాలపై సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లు పెంచడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులకు రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో కులగణన నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నందున ఆ నివేదిక ఆధారంగా పంచాయతీ ఎన్నికలకు వెళ్లడానికి ఎంత సమయం పడుతుందన్న వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపుతో పాటు స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఆగిపోకుండా సాధ్యమైన తొందరగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన ప్రణాళిక సిద్ధం చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణలో జరిగిన పంచాయతీ ఎన్నికల వరకు అనుసరించిన విధానాలు, వివిధ రాష్ట్రాల స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో దాఖలైన కేసులు, వాటి తీర్పులు, పర్యవసానాలను మాజీ మంత్రి జానారెడ్డి వివరించారు. ఇప్పటి వరకు అనుసరించిన రిజర్వేషన్ల విధానాలపై క్రమపద్ధతిలో నివేదిక రూపొందించాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ విషయంలో పంచాయతీరాజ్ శాఖ నిపుణులు, మాజీ ఉన్నతాధికారుల సలహాలు తీసుకోవాలని, చట్టపరమైన విషయాలు అడ్వకేట్ జనరల్తో చర్చించాలని సూచించారు. తెలంగాణలోని రహదారుల అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. ఇప్పటికే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని 4 వరుసల నుంచి 6 వరుసలకు విస్తరించేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. కేంద్ర అనుమతితో త్వరలోనే టెండర్లు ఆహ్వానించనున్నట్లు చెప్పారు. మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించిన మంత్రి కోమటిరెడ్డి జడ్చర్ల నియోజకవర్గంలో 130 కోట్ల వ్యయంతో చేపట్టే నూతన రహదారుల నిర్మాణాలకు సోమవారం శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన కోమటిరెడ్డి జిల్లా ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. జిల్లాలో రోడ్ల అభివృద్ధికి సహకరిస్తామని చెప్పారు. జడ్చర్ల, మహబూబ్నగర్, బత్పూర్ను కలుపుతూ కొత్తగా రింగ్ రోడ్ ప్రాజెక్టును తీసుకొస్తామని వెల్లడించారు. హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారి విస్తరణపైన కీలక ప్రకటన చేశారు. ఈ రహదారిని 12 వరుసలుగా విస్తరించడానికి కేంద్ర మంత్రి గడ్కరీతో మాట్లాడామని చెప్పారు. త్వరలోనే ఈ పనులను కూడా ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. 6 గ్యారంటీల అమలు దిశగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని, గ్యాస్పై రాయితీ, ఉచిత విద్యుత్ అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. తెలుగు మీడియా సోదరులకు, మీ కెమెరామెన్ కానీ, మీ స్టాఫ్ కానీ కొత్త సంవత్సరం వచ్చిన తర్వాత మొదటిసారి మనం కలవడం జరుగుతుంది. చాలా సంతోషం. మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, తెలంగాణలో కూడా మేము దాదాపు 8 సీట్లు గెలవడమే కాదు, మా ఓటు షేర్ కూడా పెంచుకొని ఒక సుస్థిరమైన పాలన, ప్రజా సంక్షేమమైన పాలన అందిస్తున్నాము. మీ అందరూ కూడా చూస్తున్నారు. ఈరోజు తెలంగాణలో గత 3-4 సంవత్సరాల క్రితం ఫస్ట్ ఆఫ్ ఆల్ 2016లో అనౌన్స్ చేసి 2018 నుంచి రీజనల్ రింగ్ రోడ్ మీద చర్చ జరుగుతుంది తప్ప ముందడుగు పడతలేదు. గత ప్రభుత్వం దాని మీద కొన్ని అనౌన్స్ చేసినప్పుడు యూటిలిటీ చార్జ్ కడదామని చెప్పి ఒప్పుకొని తర్వాత వాళ్ళు మేము కట్టామని చెప్పడం, నేషనల్ హైవే వాళ్ళు దాన్ని బ్యాక్ పోవడం,
మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను వచ్చి గడ్కరీ గారి ఆనరబుల్ మినిస్టర్ గారిని కలిసి సీఎం గారు నేను ఇద్దరం కలిసి వాడిని ఒప్పిస్తే వాళ్ళు యుటిలిటీ ఛార్జ్ కూడా మీరు కట్టే అవసరం లేదు మేమే కట్టుకుంటామని చెప్పి ముందుకు వచ్చి రావడం, దాన్ని వేగవంతం చేసే ప్రక్రియలో ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు కొద్దిగా ఆలస్యమైంది. మేము అనుకున్న వర్క్స్ అందులో రీజనల్ రింగ్ రోడ్తో సహా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని 6 లేన్లుగా మార్చే, అది ఒక దేశంలోనే ఎక్కువ ట్రాఫిక్ ఉన్న రోడ్డు, 60,000 వెహికల్స్ పర్ డే వస్తాయి. జిఎంఆర్ అనే సంస్థ టోల్ రోడ్ తీసుకొని యాక్చువల్గా 2024లోనే 6 లేన్గా కంప్లీట్ చేయాలి. కానీ వాళ్ళు వివిధ కారణాలు చూపిస్తూ కోర్టుకు వెళ్తూ దాన్ని 6 లేన్గా టేకప్ చేయలేదు. ఎన్నో యాక్సిడెంట్లు అయ్యి ఎంతోమంది చనిపోవడం, ఎంతోమంది హ్యాండిక్యాప్డ్ కావడం జరుగుతుంది. దాన్ని నేను ఎంపీగా ఉన్నప్పుడు ఆనరబుల్ మినిస్టర్ గడ్కరీ గారిని అడిగితే 375 కోట్లతో 17 యాక్సిడెంట్ స్పాట్ గుర్తించి 375 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. శాంక్షన్ చేసిన తర్వాత 2 సార్లు జిఎంఆర్ వారు కోర్టుకు పోయింది. మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేస్తే 3rd టైం మళ్ళీ టెండర్ పిలిచి నిన్ననే పనులు కూడా ప్రారంభించిన సంగతి మీ అందరికీ తెలుసు. అవి కూడా డిసెంబర్ లోప టెంపరీ రిలీఫ్ అట్లీస్ట్ యాక్సిడెంట్ తక్కువ చేస్తూ హైదరాబాద్ను విజయవాడని వెంటనే 6 లేన్గా చేయాలని చెప్పి ఈరోజు నేను మా ఈఎన్సీ గారు గణపతి రెడ్డి గారు ఇంకా మిగతా అధికారులతో కలిసి మినిస్టర్ గారిని చెప్పడం జరిగింది. త్వరలోనే దాని మీద మీటింగ్ పెట్టి దాన్ని పరిష్కరిస్తామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. రీజనల్ రింగ్ రోడ్ కూడా దాన్ని సపరేట్గా మీటింగ్ పెడతాను, దాన్ని కూడా రివ్యూ చేద్దామని చెప్పి వారు చెప్పడం జరిగింది. దాంతోపాటు 16 రోడ్లు గత 3-4 సంవత్సరాలుగా పోయిన మా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోగా కేంద్ర ప్రభుత్వం మీద వాళ్ళు ఒత్తిడి తీసుకురావడం కానీ వాళ్ళని కలవడంగా చేయకపోతే ఆ రోడ్లు పెండింగ్ ఉన్న ఇంపార్టెంట్ రోడ్స్ లిస్టు 16 లిస్టు మీకు ఇస్తాం. మీరు ఆ లిస్టు దాన్ని కూడా కొత్త నేషనల్ లెవెల్గా మార్చి సక్సెస్ 3వసారి మళ్ళా సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయిన వారిని వెంకటేశ్వర స్వామి మూర్తి విగ్రహంతో సన్మానించడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున R&B శాఖ తరఫున నేషనల్ హైవే నిధులు ఎక్కువ ఇవ్వాలని, అలాగే వారు కూడా ఆరోగ్యంగా ఉండాలని వారి సహకారం కోరడానికి రావడం జరిగింది. కొన్ని విషయాలు బ్రీఫ్గా అంతమంది ఉన్న ముఖ్యమంత్రి గారు వేరే వాళ్ళు ఇంకా చాలా మంది విచారుతున్నా 20 నిమిషాల పాటు మాట్లాడి కొన్ని ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. మొదటి మీటింగ్లోనే 3వసారి ఈశ్వర్ మళ్ళా ట్రాన్స్పోర్ట్ హైవేస్ మినిస్టర్ కావడం తప్పకుండా నాకు నమ్మకం ఉన్నది. వచ్చే 3 సంవత్సరాల్లోనే రీజనల్ రింగ్ రోడ్తో సహా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి కూడా మా ముఖ్యమంత్రి గారు నేను ఇద్దరం కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి మా ఎంపీల సహకారంతో పూర్తి చేస్తాం. పాలిటిక్స్ విషయం రేపు 5-6 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయ్యి ఇప్పటికీ 40% పనులు మాత్రం పూర్తి అయింది. దాని మీద కూడా మంత్రి గారు వస్తే వారు అక్కడ ఉన్న అధికారులకు ఆదేశాలు ఇచ్చిండ్రు, టర్మినేట్ చేసి కొత్త టెండర్ పిలిచి వెంటనే పూర్తి చేయాలని చెప్పి మంత్రి గారు హామీ ఇవ్వడం కాదు, ఆదేశాలు ఇచ్చినందుకు మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యంగా ఉప్పల్ నుంచి గట్కేసర్ వరంగల్ పోయే రోడ్, అది యాదగిరిగుట్టకు పోయే రోడ్డు, లక్షలాది మంది పోయే రోడ్, అది మంత్రి గారు ఇమ్మడే స్పందించి అధికారులు ఆదేశించినందుకు మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మా ముఖ్యమంత్రి గారి తరఫున నా తరఫున మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా కూడా మిగిలిన విషయాలన్నీ కూడా త్వరలోనే పిలిపించుకొని రివ్యూ చేసుకొని పూర్తిగా తెలంగాణకు సహకరిస్తామని చెప్పి మంత్రి గారు ఉక్రెయిన్తో యుద్ధాన్ని ముగించేలా రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్తో మాట్లాడాలని భారత్కు అగ్రరాజ్యం అమెరికా విజ్ఞప్తి చేసింది. ఈ వివాదానికి శాశ్వత పరిష్కారం లభించేలా కృషి చేయాలని కోరింది. భారత్ రష్యా బంధం సుదీర్ఘమైందని ఈ సందర్భంగా గుర్తు చేసింది. ఈ క్రమంలో మాస్కో కాయు మధ్య జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలికేలా భారత్ జోక్యం చేసుకోవాలని కోరింది. ఇందుకు తన దీర్ఘకాల సంబంధాన్ని ఉపయోగించుకోవాలని సూచించింది. ఈ మేరకు అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఢిల్లీ మాస్కోల మధ్య బలమైన సంబంధాలున్నాయన్నారు. ఈ నేపథ్యంలో యుఎన్ చార్టర్ను గౌరవించాలని పుతిన్కి చెప్పాలని కోరారు. పుతిన్ చట్టవిరుద్ధమైన యుద్ధం చేస్తున్నారని ఆరోపించారు. ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రతను, సార్వభౌమత్వాన్ని గౌరవించమని పుతిన్కి సూచించాలని మిల్లర్ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఇప్పటికే పలు పథకాలను అమలు చేయగా మరికొన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. తాజాగా ఎస్సీ, ఎస్టీ, డ్వాక్రా మహిళలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉన్నతి పథకం కింద డ్వాక్రా మహిళలకు ఇచ్చే వడ్డీ లేని రుణాలు పరిమితి 5 లక్షలకు పెంచారు. మొన్నటి వరకు ఈ పథకం కింద వారికి ఇచ్చే 0 వడ్డీ రుణాల పరిమితి 2 లక్షలు ఉంది. ఇప్పుడు దాన్ని 5 లక్షలకు పెంచింది. మహిళల జీవనోపాధి కింద ఒక్కొక్కరికి కనిష్టంగా 50,000 నుంచి గరిష్టంగా 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాన్ని ఇస్తారు. డ్వాక్రా మహిళలు ఈ రుణాన్ని వాయిదా రూపంలో తిరిగి చెల్లిస్తారు. 2024-25 ఏడాదికి సంబంధించి 250 కోట్లు రుణంగా ఇవ్వాలని అధికారులు టార్గెట్గా పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ ఫైల్పై ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సంతకం చేశారు. ఈ ఉన్నతి పథకం కింద రుణ మంజూరుకు ప్రణాళికను అమలు చేస్తున్నారు అధికారులు. డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ మహిళలు ఈ రుణం కోసం దరఖాస్తు చేసుకునే నెలలో యూనిట్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో గ్రామ సంఘం స్థాయి నుంచి అన్ని దశల్లోనూ పర్యవేక్షణ ఉంటుంది. అలాగే లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న జీవనోపాధికి అనుగుణంగా రుణం మంజూరు చేస్తారు. ఏ జీవనోపాధి ఏర్పాటు చేసుకోవాలనేది డ్వాక్రా మహిళల ఇష్టం. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఛత్తీస్గఢ్తో విద్యుత్ ఒప్పందాలు, యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాల్లో అక్రమాలపై విచారణ కోసం తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ నియమించింది. విచారణకు హాజరు కావాలని ఈ కమిషన్ కేసీఆర్కు సమన్ ఇచ్చింది. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఇచ్చిన సమన్లపై కేసీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కమిషన్ తనకిచ్చిన సమన్లపై ఈ నెల 1వ తేదీన హైకోర్టు ఇచ్చిన తీర్పును కేసీఆర్ అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఈ రోజు విచారణ జరుపుతానని తెలిపింది. నిన్న సీనియర్ న్యాయవాది అందుబాటులో లేకపోవడంతో మొదట కేసీఆర్ తరపు న్యాయవాది మోహిత్ రావు పాస్ ఓవర్ కోరారు. ఆ తర్వాత కోర్టు పనివేళలు ముగిసిన సమయానికి కేసు విచారణకు రావడంతో రేపు విచారిస్తామని సీజీఐ జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు. కర్నూలు జిల్లా ఎస్పీగా గరికపాటి బిందు మాధవ్ బాధ్యతలు స్వీకరించారు. మొదటగా ఏఆర్ సిబ్బందితో గౌరవ వందనం స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన బిందు మాధవ్ కుటుంబ సమేతంగా పురోహితుల ఆశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ కర్నూలు జిల్లా ఎస్పీగా రావడం తనకు చాలా సంతోషంగా ఉందని, ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రికి, రాష్ట్ర డీజీపీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. జిల్లాలో శాంతి భద్రతల పర్యవేక్షణ లక్ష్యంగా పటిష్ట చర్యలు చేపడతామన్నారు. ప్రజలకు సేవలు అందించేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామన్నారు. మహిళల భద్రతకు, మహిళలపై జరిగే నేరాలపై ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో గంజాయి నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సైబర్ నేరాలు మరియు దొంగతనాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాల్లో ప్రత్యేక నిఘా ఉంచుతామన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల సహకారం, సమన్వయంతో కలిసి పనిచేస్తామన్నారు. సమస్యతో వచ్చిన ప్రతి ఒక్క బాధితుడికి తక్షణ పరిష్కారం అందేలా కృషి చేస్తామన్నారు. జిల్లా పోలీసులను అప్రమత్తం చేసి నేరాల నివారణకు గట్టి చర్యలు తీసుకుంటామన్నారు. ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తామన్నారు. సీసీ కెమెరాల నిఘాను బలోపేతం చేస్తామని, జిల్లా పోలీస్ శాఖకు జిల్లా ప్రజలు మరియు మీడియా వారు తమ వంతు సహకారం అందించాలని కోరుకుంటున్నామన్నారు. ఓకే సార్, ఓకే సార్, కొద్దిగా ప్రైవేట్. ఓకే సార్. కర్నూలు లాంటి ప్రెస్టీజియస్ డిస్ట్రిక్ట్కి ఎస్పీగా ఛార్జ్ తీసుకున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆనరబుల్ సీఎం సార్ అట్లనే డీజీపీ సార్కి ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. అట్లనే కర్నూలులో జనరల్ ఫోకస్ ఏరియాస్ ఏంటి అనేది అది క్రైమ్ రివ్యూ తర్వాత ఐ విల్ బి ఏబుల్ టు నో, దాని మీద మాట్లాడతాను. బట్ జనరలీ మై ఎయిమ్ వుడ్ బి టు కంట్రోల్ క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్, అట్లనే మార్జినలైజ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ, అట్లనే మైనారిటీస్, వీళ్ళందరి మీద క్రైమ్ని కంట్రోల్ చేయడం విల్ బి మై ప్రయారిటీ. దీంతోపాటు ఆఫ్ లైట్ సైబర్ క్రైమ్ చాలా ఎక్కువ అవుతుంది. ఈ ఓటీపీ ఫ్రాడ్లు, ఈ లోన్ యాప్స్, ఇట్లాంటి క్రైమ్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. సో ఇట్లాంటి వాటి మీద కూడా దృష్టి సారిద్దాం అనుకుంటున్నాం. దాంతోపాటుగా మన స్టేట్లో 100 days యాక్షన్ అగెయిన్స్ట్ గాంజా యాక్షన్ ప్లాన్ మీద నడుస్తున్నారు కాబట్టి ఆ గైడ్లైన్స్ కూడా ఫాలో అయ్యి ఆ విధమైన చర్యలు కూడా తీసుకుంటాము. అట్లనే ఇక్కడెక్కడైనా రెమినెంట్స్ ఆఫ్ ఫ్యాక్షనిజం ఉన్నా కానీ దాన్ని కూడా కంట్రోల్ చేసేలాగా యాక్షన్ తీసుకుంటాము. దీంతో పాటుగా అన్ని శాఖల్ని కలుపుకుంటూ పోయి రెవెన్యూ అయితేనేమి, ఫారెస్ట్ కానీ,
అన్ని శాఖల్ని కలుపుకుంటూ పోయి సమన్వయంతో చక్కగా ముందుకెళ్ళాలనుకుంటున్నాం. దీనిలో మీ సహకారం కూడా చాలా అవసరం మాకు. అన్ని చోట్ల పోలీసు వెళ్ళలేని చోట కూడా మీరు వెళ్తున్నారు. ఈ మధ్యన మీకు ఇన్ఫర్మేషన్ కొన్నిసార్లు చాలా తొందరగా వస్తుంది. సో మీరందరూ సహకరిస్తే మా వర్క్ ఇంకా ఎఫెక్టివ్ అవుతుంది. సో వీ సీక్ యువర్ కోఆపరేషన్ ఆల్సో. అట్లనే పబ్లిక్కి నేను చెప్పదలుచుకున్నది, వీఆర్ ఆల్వేస్ యాక్సెసిబుల్ 24/7. ఏదైతే హాస్పిటల్కి పోలీస్ స్టేషన్కి ఇమేజ్ ఉందో, ఏ రోజున మూతపడదు, ఏ నిమిషంలోనూ తలుపులు వేసేయరు అని మేము అదే యాటిట్యూడ్తో పనిచేద్దాం అనుకుంటున్నాము. సో వీఆర్ ఆల్వేస్ దేర్. యూ కెన్ ఆల్వేస్ అప్రోచ్ us. We will immediately redress whatever grievance you have. Thank you. ఉమ్మడి కూటమి అధికారంలోకి రావాలనే ఆశయంతో ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల దిగువ శ్రీశైలం నుంచి తిరుమల దేవస్థానం వరకు పాదయాత్ర చేస్తున్నామని జనసేన పార్టీ నాయకులు దాసరి వెంకటేష్ యాదవ్, పి రమేష్ యాదవ్ అన్నారు. పాదయాత్ర చేస్తున్న ఈ నేపథ్యంలో కడప జిల్లా పోరుమామిడి వరకు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న పోరుమామిడి జనసేన పార్టీ నాయకులు సేలంశెట్టి లక్ష్మయ్య, నగిరి రమణయ్య, గాలి రామకృష్ణ, ఆర్ రామ్మోహన్, గాలి కాంసయ్య, రాళ్లపల్లి ప్రసాద్, బండి మోహన్లు పాదయాత్ర చేస్తున్న జనసేన పార్టీ నాయకులను పార్టీ కార్యాలయంలోకి ఆహ్వానించి పూలమాలలు వేసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పోరుమామిడి మండలానికి చెందిన సేలంశెట్టి లక్ష్మి మాట్లాడుతూ ఉమ్మడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని ప్రకాశం జిల్లా దోర్నాల నుంచి తిరుమల దేవస్థానం వరకు చేస్తున్న పాదయాత్రకు సంఘీభావం తెలుపుతున్నామని జనసేన పార్టీ తరఫున అభినందనలు తెలిపారు. ప్రకాశం జిల్లా దోర్నాల జనసేన పార్టీ నాయకులు దాసరి వెంకటేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలనే ఆశయంతో ప్రకాశం జిల్లా దిగువ శ్రీశైలం నుంచి తిరుమల దేవస్థానం వరకు పాదయాత్ర చేపట్టి దర్శనం చేసుకుని రావాలనే సంకల్పంతో ఈ పాదయాత్ర చేపడుతున్నామని వారు అన్నారు. అందరికీ నమస్కారం. సోదరా, మీరు ప్రకాశం జిల్లా మీరు వచ్చారు. మీ ఆశయం ఏంటి? ఎందుకు పాదయాత్ర చేస్తున్నారు? మీ ఆశయం ఎందుకు పాదయాత్ర ఎందుకు కోరుతున్నారు? పోయేదానికి మీ ఆశయం తెలియవచ్చు. అందరికీ నమస్కారం. టీడీపీ నాయకులకి, జనసేన నాయకులకి, కార్యకర్తలకు అందరికీ పేరుపేరున ధన్యవాదాలు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి భారీ విజయం సాధించాను. దాంతోపాటు భారీ విజయం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా కావాలని, అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవ్వాలని మా కోరిక వరకు మేము తిరుమల వెంకటేశ్వర స్వామికి మొక్కున్నాము. వాళ్ళిద్దరూ అసెంబ్లీలో అడుగు పెడితే మేము పాదయాత్ర చేస్తామని మా పెద్దనాన్న గ్రామం నుంచి, అలాగే మేము అనుకున్నట్టుగానే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినారు. అలాగే పవన్ కళ్యాణ్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయినందుకు గాను మా పెద్దనాన్న గ్రామం నుంచి తిరుమలకి పాదయాత్రగా బయలుదేరి ప్రస్తుతం పోరుమామల గ్రామానికి చేరుకున్నాం. పోరుమామల గ్రామంలో జనసేన నాయకులు, కార్యకర్తలు మమ్మల్ని స్వాగతించి వాళ్ళు సత్కరించి నందుకు జనసేన నాయకులకి ధన్యవాదాలు. ఆనాడు టీడీపీ అయితేమి, జనసేన అయితేమి, బీజేపీ అయితేమి మన పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఆశయంతో, అదే ఆశయంతో మన సోదరులు కష్టపడి పనిచేసేందుకు వాళ్ళ ఫలితం దక్కినందువల్ల ఈ రేపు పాదయాత్ర మొదలుపెట్టిండు. ప్రకాశం జిల్లా దోర్నాల నుంచి మొదలుపెట్టి ఇప్పుడు ఈ 10 చేరుకోవడం జరిగింది. వాళ్ళ ఆశయం నెరవేరినందుకు మేము కూడా వాళ్ళకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాం. ఆ ఏడుకొండ స్వామి ఉండడు అనేది ఇది ఒక నిదర్శనం. కానీ ఆ ఏడుకొండ వాడు ఏదైతే ముక్కున్నామో అన్నీ నిలబడతాయని అందరికీ తెలుసు. మేము కూడా గతంలో పాదయాత్ర చేసాం. మేము కూడా త్వరలో పోవాలా. అది ఎప్పుడు పోవాలో ఆయన పిలిపించుకుంటూ పోగలుగుతాము. ఈ కూటమిలో పవన్ కళ్యాణ్ ఏదైతే ఓటు శివుడు అనే భాగంలో ఏదైతే చెప్పాడో ఆనాడు ఆ ఆశయం నెరవేరింది. కాబట్టి జనసేన ఎక్కడైతే అభ్యర్థులు నిలబెట్టిందో వాళ్లకు అందరూ సహకరించి గెలిచినందుకు, అట్టనే సన్మానాలు ఎక్కడైతే మొత్తం కూటమి అభ్యర్థులు ప్రతి చోట బీజేపీ అయితే, జనసేన అయితే కూటమిలో భాగంగా గెలిచినందుకు సందర్భంగా ఆనాడు ఏడుకొండ స్వామిని ముక్కునేది. కాబట్టి వాళ్ళు ముక్కు నెరవేర్చినందుకు ఆ ఏడుకొండ స్వామి గారికి పాదయాత్ర అంటే ఆశయమాశ కాదు. దోర్నాలు అంటే ప్రకాశం జిల్లా దోర్నాలు ఉమ్మడి కూడా 300 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన మన సోదరులకు మనస్ఫూర్తిగా జనసేన తరఫున, మా నాయకుడు పవన్ కళ్యాణ్ తరఫున వాళ్ళకు కూటమిలో భాగంగా వీళ్ళకు మంచి జరగాలని,
ప్రజలకు మంచి జరగాలని ఏడుకున్నవన్నీ మేము మా నాయకుల తరఫున మేము తెలిసి ఉంచి నమ్ముకుంటున్నాం. కూటమిలో భాగంగా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా ఉండాలని మన సోదరులు కూడా అజ్ఞాన ఏడుకొండ స్వామి ఎలగలుగా ఉంటారని నేను మనస్ఫూర్తి కోరుకుంటే జై జనసేన, జై జనసేన. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మచ్ అవైటెడ్ మూవీ పుష్ప 2 ది రూల్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. ఫహాద్ ఫాజిల్, రావు రమేష్, సునీల్, అనసూయ వంటి నటీనటులు ఈ చిత్రంలో కీలక పాత్రలో పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 6న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అయితే ఆగస్టు 15న సినిమా రిలీజ్ చేస్తామని మూవీ టీం ప్రకటించినప్పటికీ షూటింగ్ భారీగా బ్యాలెన్స్ ఉండడంతో వాయిదా వేయక తప్పలేదు. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ పై కొంత రూమర్స్ వినిపిస్తున్నాయి. అవేంటంటే పుష్ప 2కి ఇంకా 30 రోజుల పైగా షూటింగ్ బ్యాలెన్స్ ఉన్నట్లు టాక్. ప్రస్తుతానికైతే షూటింగ్ బ్రేక్ ఇచ్చింది మూవీ టీం. దీంతో అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో కలిసి 2-3 వారాల వెకేషన్ కూడా వెళ్ళొచ్చారు. ఈ సందర్భంగా బన్నీ లుక్ చూసి ఫ్యాన్స్ కూడా అవాక్కయ్యారు. ఎందుకంటే పుష్ప 2లో బన్నీ గడ్డంతో కనిపించాల్సి ఉంది. దీనికోసమే 2 ఏళ్లుగా గడ్డం లుక్ను అలా మెయింటైన్ చేస్తూ వచ్చారు. కానీ రీసెంట్గా కనిపించిన లుక్లో గడ్డం తీసేశారు అల్లు అర్జున్. దీంతో పుష్ప 2 షూటింగ్ ఇప్పుడిప్పుడు మొదలయ్యే అవకాశం లేదని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. మరి ఇది ఎప్పుడు మొదలవుతుందో, 30 రోజుల షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో చూడాలి. టీమిండియా మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, సురేష్ రైనాలు చిక్కుల్లో పడ్డారు. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టైటిల్ సాధించిన తర్వాత జరుపుకున్న సెలబ్రేషన్స్ వివాదాస్పదంగా మారాయి. దీంతో సోషల్ మీడియాలో వీరిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేశం మొత్తం హీరోలుగా భావించే మీరు దివ్యాంగులను అవమానపరిచేలా వ్యవహరించడం కరెక్టేనా అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. ఇటీవల జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 ఫైనల్లో యువరాజ్ సింగ్ సారథ్యంలో ఇండియా ఛాంపియన్స్ జట్టు పాకిస్తాన్ ఛాంపియన్స్ జట్టును ఓడించింది. ఈ విజయం దక్కడంపై టీమిండియా మాజీ ప్లేయర్లు సంతోషం వ్యక్తం చేశారు. తమదైన శైలిలో సంబరాలు జరుపుకున్నారు. సంబరాల్లో భాగంగా యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, సురేష్ రైనాలు బాలీవుడ్ చిత్రం బ్యాడ్ న్యూస్లోని తౌబా తౌబా హుక్ స్టెప్ను ఇమిటేట్ చేస్తూ వీడియో చేశారు. ఇందులో వారు నడుము పట్టుకుని కుంటుకుంటూ నడుస్తూ యాక్ట్ చేశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్న ఈ ప్లేయర్లు 15 రోజుల లెజెండ్స్ క్రికెట్ తర్వాత మా శరీరాలు కూడా తౌబా తౌబా అయ్యాయి, నొప్పులు ఎక్కువైపోయాయి, ఇది మా ప్రస్తుత పరిస్థితి తెలిపే తౌబా తౌబా అంటూ రాసుకొచ్చారు. ఈ వీడియోను బ్యాడ్ న్యూస్ చిత్రంలోని నటులు విక్కీ కౌశల్, కరణ్కు ట్యాగ్ చేశారు. ఇక్కడే అసలు వివాదం మొదలైంది. ఇక వాతావరణ విషయానికి వస్తే తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంపై నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్లు వెల్లడించారు. రుతుపవనాలతో పాటు ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో నేటి నుంచి రానున్న 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పారు. వాయువ్య బంగాళాఖాతంలో 19న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, మహబూబాబాద్, హనుమకొండ, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలు ఇవాళ భారీ వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కొనసాగుతున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. గత 2 రోజులుగా ముసురు వాతావరణం కనిపిస్తోంది. ఈ నెల 19న పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావంతో రాబోయే 5 రోజుల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, బుధవారం కోస్తా జిల్లాలో భారీ వర్షాలకు అవకాశం ఉందంటున్నారు. గురు, శుక్రవారాల్లో కోస్తా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని, సముద్రం అలజడిగా ఉంటుందని, అందుకే మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఏబీ బులెటిన్ విశేషాలు.